ఈ వీడియో చూడండి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ రాజధాని అయిన ముజఫరాబాద్ చౌక్ మీద నిలబడి పాక్ సైనికుల ప్యాంట్స్ ఎలా ఎగరేస్తున్నారో చూడండి. పీఓకే ప్రజలు 2024 నుండి ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు రోడ్స్ మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అఫీషియల్గా 30 మందిని, అన్అఫీషియల్లీ 150కు పైగా ప్రజల్ని పాక్ ఆర్మీ చంపేసింది అనే వార్తలు వస్తున్నాయి. అమెరికా పెంచుకున్న కుక్కలు పాక్ సైనికులు అంటున్నారు. పాకిస్తాన్ను నపాక్ అంటున్నారు. అంటే పాక్ మీనింగ్ నీట్నెస్ అన్నమాట. నపాక్ మీనింగ్ గలీజ్ లేదా నీట్గా లేని దేశం అని చెప్పి పీఓకే ప్రజలు పాకిస్తానీ ప్రభుత్వాన్ని ఎగతాళి చేస్తున్నారు. తమకు స్వాతంత్రం కావాలి అని కోరుతున్నారు. ఈ దెబ్బకు పాక్ ప్రభుత్వం పీఓకేలో ఇంటర్నెట్ కట్ చేసింది. కంప్లీట్ బ్లాక్అవుట్ అన్నమాట. ప్రొటెస్ట్ చేయడానికి పర్మిషన్స్ ఇవ్వడం లేదు. పీఓకే ప్రజలకు తినడానికి తిండి లేదు, కరెంటు లేని పరిస్థితి. 70 మందిని పశువుల్ని బాదినట్లు బాదుతూ ఉంటే హ్యూమన్ రైట్ యాక్టివిస్టులు ఎక్కడ సచ్చారో తెలియడం లేదు. ఈ వీడియో అండ్ ఫొటోస్లో పీఓకేలో జరుగుతున్న కంప్లీట్ కేయాస్ చూడొచ్చు. వీళ్ళ ప్రొటెస్ట్కు కారణం ఏంటి అనేది చెప్తా. చాలా మంది పీఓకేను లాక్కోవడానికి దీనికంటే మంచి ఛాన్స్ రాదు అంటున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే పీఓకే మనకు లియబిలిటీ లాగా మారేలా ఉంది. పీఓకే ప్రజలను నమ్మగలమా? ఇండియన్ సైడ్ కాశ్మీర్ కోసమే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెడుతున్నాం. ఇప్పుడు ఈ దారిన పోయే దాన్ని నెత్తి మీద పెట్టుకోగలమా? ఇక్కడున్న 60 లక్షల ప్రజలు గత 10 ఏళ్ళ నుండి కడుపు నిండా అన్నం తినలేదు. గోధుమ పిండికి కాళ్ళు చేతులు ఆడిస్తున్నారు. ఇంతమందిని పోషించగలమా? పీఓకే పాక్ నుండి విడిపోయే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అనే విషయాలు మాట్లాడుకుందాం. నా కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ మ్యాప్ ఒకసారి చూడండి. సింగిల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్స్ లాగా లెఫ్ట్ సైడ్లో పాకిస్తాన్ ఉంటుంది. ఈ ఏరియా మొత్తాన్ని పీఓకే అంటారు. పీఓకేలో మళ్ళీ 2 భాగాలు ఉన్నాయి. ఒకటి గిల్గిత్ బాల్తిస్తాన్, 2 ముజఫరాబాద్. ఈ ముజఫరాబాద్ ఏరియానే పాకిస్తాన్ సోకాల్డ్ ఆజాద్ కాశ్మీర్ అని పిలుస్తూ ఉంటుంది. గిల్గిత్ బాల్తిస్తాన్ను సెమీ అటానమస్ రీజన్ లాగా పెట్టారు. అంటే ఇది అఫీషియలీ పాక్ యొక్క రాష్ట్రం కాదు. దీన్ని కాశ్మీరీ ప్రజలకు ఇవ్వలేదు. గిల్గిత్ బాల్తిస్తాన్లో స్వాతంత్రాన్ని ఇవ్వలేదు. గిల్గిత్ బాల్తిస్తాన్ను ఇల్లీగల్గా పాకిస్తాన్ ప్రభుత్వం కంట్రోల్ చేస్తోంది. కాశ్మీరీ ప్రజలకు ఇచ్చింది ఏంటి అంటే ఈ ముజఫరాబాద్ ఏరియాను మాత్రమే ఇచ్చేశారు. అంటే ఈ సోకాల్ ఆజాద్ కాశ్మీర్ను పాకిస్తాన్ సపరేట్ దేశంగా గుర్తించింది. ఈ ఆజాద్ కాశ్మీర్కు సపరేట్ ప్రధాని, సపరేట్ ప్రెసిడెంట్, సపరేట్ రాజ్యాంగం, సపరేట్ జెండా, ఇలా అన్నీ సపరేట్గా ఉంటాయి. పాకిస్తాన్ దేశ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ రైట్. బట్ సోకాల్ ఆజాద్ కాశ్మీర్కు ప్రెసిడెంట్ చౌదరి లతీఫ్ అక్బర్ అనే వ్యక్తి. పాక్ దేశ ప్రధానమంత్రి షెబాజ్ షరీఫ్ రైట్. బట్ ఈ ఏరియా ప్రధాని పేరు ముంతాజ్ రాథోర్ అన్నమాట. ఆర్టికల్ 370 రద్దుకు ముందు ఇండియాలో కూడా ఇలాగే బనానా రిపబ్లిక్, బనానా రాజ్యాంగం లాగా జమ్మూ కాశ్మీర్ కోసం సపరేట్ రాజ్యాంగం, సపరేట్ ఫ్లాగ్, సపరేట్ అన్నీ సపరేట్గా ఉండేవి. ఆర్టికల్ 370 రద్దు చేసి ఈ స్పెషల్ ప్రివిలేజెస్ను కట్ చేశాము అన్నమాట. ఇప్పుడు ఈ ముజఫరాబాద్ ఏరియాలోని ప్రజలు స్వాతంత్రం కావాలి అని డిమాండ్ చేస్తున్నారు. ముజఫరాబాద్లో వచ్చే జూలై 29న జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచిన వాడే ప్రధాని అవుతాడు. ఈ ఎన్నికలకు ముందు ముజఫరాబాద్లోని లోకల్ రెసిడెంట్, లోకల్ వ్యాపారస్తులు, పీఓకేలోనే పుట్టి పెరిగిన రియల్ కాశ్మీరీలందరూ ఒకటయ్యారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జాక్ అని చెప్పి ఒక కొత్త పార్టీను స్థాపించారు. ఈ పార్టీ ఎక్కడ గెలుస్తుందో అని చెప్పి జూన్ 5న ఈ పార్టీపై బ్యాన్ విధించారు. ఈ పార్టీ కార్యకర్తలే ఇప్పుడు ధర్నా చేస్తున్నారు అన్నమాట. ఈ పార్టీ అంటే షెబాజ్ షరీఫ్ అండ్ అసీం మునీర్కు ఎందుకంత భయం అంటే ముజఫరాబాద్లో 53 సీట్స్ ఉన్నాయి. ఇందులో 8 సీట్స్ సెలెక్టెడ్ మెంబర్స్ అంటే ఆడవారికి రిజర్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎలక్షన్స్ జరగవు. 45 సీట్స్లోనే ఎన్నికలు జరుగుతాయి. ఇందులో 23 సీట్స్ గెలిచిన పార్టీనే ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. ఈ 42 సీట్స్లో 12 సీట్స్ అంటే 25% సీట్స్లో కాశ్మీరీ రెఫ్యూజీలు మాత్రమే ఓట్స్ వేయగలరు. ఈ ప్రొటెస్ట్ జరగడానికి ముజఫరాబాద్లో ఉన్న కాశ్మీరీల కోపానికి కారణమే ఈ కాంట్రవర్షియల్ రూల్. 1947-1965 యుద్ధంలో ఇండియన్ సైడ్ నుండి పాక్ సైడ్ కాశ్మీర్లో వలస వెళ్ళిన ఇండియన్ సైడ్ కాశ్మీరీ ముస్లిమ్స్ మాత్రమే ఈ 12 సీట్స్ కోసం ఓటు వేయగలరు. ఇప్పుడు పాక్ అండ్ పీఓకేలో మొత్తంగా 4,50,000 మంది రెఫ్యూజీలు ఉన్నారు. ఈ రెఫ్యూజీల్లో 99% అసలు పీఓకేలోనే లేరు. 99% కరాచీ, ఇస్లామాబాద్, రావల్పిండి ఇలా మేజర్ సిటీస్లో ఉన్నారు. ముజఫరాబాద్లో రేపు దినాన జరగబోయే ఎన్నికల్లో ముఖ్యంగా ఈ 12 సీట్స్ కోసం ఓట్స్ కరాచీ, ఇస్లామాబాద్లో ఉన్న కాశ్మీరీలు వేస్తారు అన్నమాట.
వీళ్ళ కోసమే స్పెషల్గా ఇస్లామాబాద్, కరాచీ, రావల్పిండిలో బూతింగ్ సెంటర్స్ను కూడా పెడతారు. వినడానికే ఎంత కాంట్రవర్షియల్గా ఉంది చూడండి ఈ రూల్. ఈ 12 సీట్స్పై పాక్లో ప్రభుత్వాన్ని స్థాపించే పార్టీ కంట్రోల్ ఉంటుంది. రిగ్గింగ్ చేసి, మాయా మతలబ్ చేసి, పోలీసులను అందరికీ తినిపించి ఇస్లామాబాద్లో ప్రభుత్వాన్ని స్థాపించిన ప్రభుత్వమే ఈ 12 సీట్స్ను గెలుచుకుంటుంది. మెజారిటీ కావాలి అంటే 23 సీట్స్ ఉండాలి. 12 సీట్స్ వీళ్ళు ఈజీగా గెలిచేస్తారు. ఈజీగా ముజఫరాబాద్, సోకల్ ఆజాద్ కాశ్మీర్లో ప్రభుత్వాన్ని స్థాపించి అక్కడ ఒక పప్పెట్ ప్రధానిని కూర్చోబెట్టి ఆజాద్ కాశ్మీర్ యొక్క రిసోర్సెస్ను, అక్కడి యొక్క డబ్బులను, ట్యాక్స్ డబ్బులను మొత్తాన్ని తిని, టూరిజం డబ్బు మొత్తాన్ని తినేసి హ్యాపీగా ఇస్లామాబాద్, కరాచీ, రావల్పిండిలో కూర్చున్న రాజకీయ నాయకులు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నమాట. పేరుకు మాత్రమే ఆజాద్ కాశ్మీర్లో ప్రెసిడెంట్, ప్రధాని, XYZ అందరూ ఉంటారు. బట్ రిమోట్ కంట్రోల్ మొత్తం ఇస్లామాబాద్లోనే ఉంటుంది. 45 సీట్స్లో 12 సీట్స్ వన్ సైడ్ పంజాబీ, పాకిస్తానీ, ముస్లిం పార్టీస్ దగ్గర ఉన్నాయి. జాక్ అనే ఒక కొత్త కమిటీ ఇప్పుడు రంగంలో దిగి ఈ 12 సీట్స్ను స్క్రాప్ చేయమని డిమాండ్ చేస్తున్నారు. ఇన్ని రోజులు 12 సీట్స్లో రిగ్గింగ్ చేసి మ్యాన్పులేట్ చేశారు. పేరుకు మాత్రమే ఆజాద్ కాశ్మీర్, మాకు స్వాతంత్రమే లేదు. UN ముందు, USA ముందు, ఈ సోకాల్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లిబరల్ మేధావుల ముందు, హ్యూమన్ రైట్ యాక్టివిస్టుల ముందు పాకిస్తాన్ ఆడే గేమ్ ఏంటో తెలుసా? చూసారా, మేము కాశ్మీరీ ప్రజలకు స్వాతంత్రాన్ని ఇచ్చేసాము, సపరేట్ రాజ్యాంగాన్ని పెట్టాము, సపరేట్ PM, సపరేట్ ప్రెసిడెంట్, సపరేట్ జెండా, సపరేట్ పోలీసులు అన్నీ సపరేట్గా ఉన్నాయి. కాశ్మీరీ ప్రజల్ని మేము గౌరవిస్తాము, సాలిడారిటీ అంటారు. పాకిస్తాన్ ఆర్మీ యొక్క బడ్జెట్ కాశ్మీర్ అనే ఒక దాని మీద ఆధారపడి ఉంటుంది. కాశ్మీరీ ప్రజల కోసం ఇండియన్ ఆర్మీతో పోరాడి యుద్ధంలో గెలిచి కాశ్మీర్ను విడిపించుకుంటామంటూ ఉంటారు. భారతీయులు బస్సులో ఖర్చు వేసిన సీట్నే వదలరు, అటువంటిది కాశ్మీర్ని ఎలా వదులుతారు అనుకుంటున్నారు? ఇది తెలియక కొంతమంది మేధావులు ఇండియాలో ఉన్నవాళ్ళు లైక్ ఉమర్ ఖలీ, షెర్గిల్ ఇమామ్ ఇలాంటి బ్యాచ్ ఏమనుకుంటారు అంటే పాకిస్తాన్ చాలా మంచిది, కాశ్మీరీ ప్రజల కోసం సో కాల్డ్ ఆజాద్ కాశ్మీర్ అని ఒక ఏరియా మొత్తాన్ని ఇచ్చేసింది, ఇండియా కూడా అలానే చేయాలి, ఇండియన్ సైడ్ కాశ్మీర్ను ఇచ్చేయాలి అని అంటూ ఉంటారు. రీసెర్చ్ చేయకుండా మాట్లాడుతూ ఉంటారు. బట్ ఆజాద్ కాశ్మీర్లో జరుగుతున్న రియాలిటీ ఇది. జాక్ కమిటీ ఏమంటుందో తెలుసా? 12 సీట్స్ను రద్దు చేయండి అంటున్నారు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అంటున్నారు. పాకిస్తాన్ కాదు నాపాక్ అంటున్నారు. ఇవన్నీ తెలియక టర్కీ వంటి దేశాలు వచ్చేసి కాశ్మీర్లో 7 లక్షల ఇండియన్ ఆర్మీ ఉంటుంది, పాకిస్తాన్లో ఉన్న కాశ్మీర్లో స్వేచ్ఛా స్వర్గంలో తేలి ఆడుతున్నారు అన్నట్లు మాట్లాడుతుంటారు. బట్ సోకాల్ ఆజాద్ కాశ్మీర్ యొక్క రియాలిటీ ఇది. ప్రభుత్వాన్ని స్థాపించడానికి కావాల్సిన 23 సీట్స్లో 12 సీట్స్ ఇస్లామాబాద్లో కూర్చున్న లాహోరీ పంజాబీల దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు జాక్ కమిటీ యొక్క కార్యకర్తలను చూసి పాకిస్తాన్ ఆర్మీ భయపడుతోంది. చావుకు ఎదురెళ్ళి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ప్రొటెస్ట్ ఎలా చేయాలో POKలో ఉన్న ప్రజల్ని చూసి నేర్చుకోవాలి. ఆకలితో పుట్టిన ప్రొటెస్ట్ అండి ఇది. POKలో ఉన్న కాశ్మీరీ ప్రజలు స్వాతంత్ర్యం కోసం చావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ అఫీషియల్లీ 25 మంది చనిపోయారు, 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రొటెస్ట్ అంటే ఇలా ఉంటుంది. కలాష్నికోవ్, AK-47 గన్స్ ముందు ఎదురెళ్ళి నిలబడి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈ కడుపు కోతకు కారణం ఏంటి అంటే POK ముజఫరాబాద్లో ఉన్న ప్రజలు పాక్కు కావాల్సిన 3000 మెగావాట్ల విద్యుత్తును అంటే గ్రీన్ హైడ్రో ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేస్తే, ఒక యూనిట్ పవర్ ₹1 ఉత్పత్తి చేస్తే POK ప్రజలకు కరెంట్ అమ్మే ధర పర్ యూనిట్ ₹6 అన్నమాట. పాక్ మొత్తానికి పవర్ POK వస్తే POK ప్రజలకు రోజుకు 20 గంటలు కరెంటు లేని పరిస్థితి. లోడ్ షెడ్డింగ్ అంటే పంజాబ్లో లేదా ఈ సింధ్ ప్రావిన్సెస్లో లోడ్ లేనప్పుడు ఆ లోడ్ను POKలో ఉన్న ప్రజలకు డైవర్ట్ చేస్తున్నారు. అంటే అన్నం తిన్న తర్వాత మిగిలిన అన్నాన్ని ఎలాగైతే ఆ కింద ఉన్న వారికి ఇస్తారో సేమ్ అలాగే POK ప్రజల్ని సెకండ్ క్లాస్ సిటిజన్స్ లాగా చూస్తున్నారు. పాక్లో రాజకీయాలు ఎలా ఉంటాయి అంటే పాక్లో ఎలైట్ పీపుల్ అందరూ పంజాబ్ ప్రావిన్స్లోనే ఉంటారు. పాక్ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే గిల్గిత్ బల్తిస్తాన్, ముజఫరాబాద్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలోచిస్తాన్ రాజ్యాల్లో ఉన్న ప్రజల్ని సెకండ్ లేదా థర్డ్ క్లాస్ సిటిజన్స్ లాగా చూస్తుంది. ఈ రాజ్యాల్లో సంపాదించిన డబ్బు మొత్తాన్ని పాక్ పంజాబ్ను డెవలప్ చేయడానికే ఖర్చు పెడుతుంది అన్నమాట. ఆపరేషన్ సింధూర్లో ఇండియన్ ఆర్మీ పంజాబ్ ప్రావిన్స్ పైనే ఎందుకు దాడి చేసింది అంటే పంజాబ్ ప్రావిన్స్ పై దాడి చేస్తేనే పాకిస్తాన్ ఆర్మీ భయపడుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ యొక్క రిలేటివ్స్, ఫ్యామిలీస్
ఇలైట్ పీపుల్ అందరూ, ధనవంతులందరూ పంజాబ్లోనే ఉంటారు కాబట్టి పంజాబ్ పైనే దాడి చేయాలని చెప్పి దాడి చేశారు. మాంత్రికుడి ప్రాణాలు చిలకలో ఉన్నట్లు పాకిస్తాన్ ప్రాణం పంజాబ్ ప్రావిన్స్లోనే ఉంది. పాక్ ప్రభుత్వం భయపడేది పంజాబ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలకే. అందుకే మనం పాకిస్తాన్ సేఫ్టీను టచ్ చేశాం, పాకిస్తాన్లో దూరాం, గుండెల్లో కొట్టామని చెప్పి పంజాబ్ ప్రావిన్స్పై దాడి చేసి ముర్దికే బహల్పూర్పై దాడి చేశామన్నమాట. జాక్ కమిటీ పెట్టిన 38 డిమాండ్స్ను స్క్రీన్ మీద చూపిస్తున్నా, కావాలంటే చూడండి. వీళ్ళు పెట్టే ముఖ్యమైన డిమాండ్స్: ముజఫరాబాద్లో పొలిటికల్ పప్పెట్స్కు ఇచ్చే విఐపి కల్చర్ను తీసివేయాలి, ప్రొటెస్ట్లో చనిపోయిన వాళ్లకు 20 రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి, 13th అమెండ్మెంట్ను రద్దు చేసి ముజఫరాబాద్లో పాలించే రైట్ మొత్తాన్ని లోకల్స్కే ఇచ్చేయాలి, ట్యాక్స్ పేయర్స్ డబ్బు నుండి లగ్జరీ కార్స్ కొనడాన్ని రద్దు చేయాలి, ఇక్కడ పీఓకే లోకల్ కాంట్రాక్టర్స్ మైనింగ్ చేయాలి, అంతే తప్ప పాకిస్తాన్లో ఉన్న ఎక్కడ ఉన్న కాంట్రాక్టర్స్ పీఓకేలో మైనింగ్ చేయకూడదని చెప్పి డిమాండ్ పెట్టారు. మాంగ్లా లోకల్ డ్యాంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్లోని 300 మెగావాట్స్ యూనిట్ ఒక పాకిస్తానీ రూపీ చొప్పున మాకే అమ్మాలి అని చెప్పి డిమాండ్ పెట్టారు. రైస్, షుగర్, వీట్ ఇలాంటి వస్తువుల్లో సెంట్రల్ ట్యాక్స్ను రద్దు చేయాలి అంటున్నారు. ఆజాద్ కాశ్మీర్ బ్యాంక్స్ను సెంట్రల్ బ్యాంక్స్తో మర్జ్ చేయొద్దు అని డిమాండ్ పెట్టారు. యాంటీ కరప్షన్ అండ్ సపరేట్ ఇండిపెండెంట్ వాచ్ డాగ్స్ను స్థాపించాలి అంటున్నారు. పాకిస్తాన్ ఆర్మీ ఇక్కడి యువతను బ్రెయిన్ వాష్ చేయకూడదు అంటున్నారు. రిటైర్డ్ పొలిటీషియన్స్కు సెక్యూరిటీ, విఐపి కల్చర్, హౌస్ హెల్ప్ వంటి ఫెసిలిటీస్ను కట్ చేయాలి అంటున్నారు. ఈ 38 పాయింట్స్ ఎజెండా చూసి నిజంగా నాకు ముచ్చటేసింది. ఎంతో రీసెర్చ్ చేసి లోకల్ ఇష్యూస్ను పరిగణలో తీసుకొని ఎంత బాగా రాశారు అంటే, ఒక రెవల్యూషనరీ పార్టీ యొక్క ఎజెండా ఇలా ఉండాలి, ఇంత క్లియర్గా క్లారిటీగా ఉండాలి. లోకల్ ప్రజల సమస్యలను తెలుసుకొని ఇంత నీట్గా రాశారు అంటే 38 పాయింట్ ఎజెండా. ఇందులో ముఖ్యమైనది ఏంటి అంటే 12 సీట్స్ను రద్దు చేయండి, అవసరం లేదు. వాళ్ళ కోసమే సపరేట్గా బూతింగ్ సెంటర్స్ పెట్టడం ఏంటి? పీఓకే ముజఫరాబాద్లో ఉన్న లోకల్స్కు మాత్రమే ఓటు వేసి హక్కు ఉండాలి. ఈ పాయింట్స్ను ఒకవేళ పాకిస్తాన్ ప్రభుత్వం ఒప్పుకుందా, ముజఫరాబాద్ పాక్ నుండి సపరేట్ అవ్వడం ఖాయం. ముఖ్యంగా ఈ 12 సీట్స్ను రద్దు చేస్తే అక్కడ పప్పెట్ రిమోట్ కంట్రోల్ ప్రధాని కూర్చోడు. స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే రేపు దినాన మనం ముజఫరాబాద్ ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలం. అట్లీస్ట్ భారత్లో ఉగ్రవాదులను పంపడాన్ని ఆపేస్తారు. పీఓకేలో సపరేట్ మిలిషియా లేదా మిలిటెంట్ గ్రూప్స్ను క్రియేట్ చేయాలి. మన రా ఆల్రెడీ రంగంలో దిగి ఉంటుంది. డెఫినెట్గా రా ఈ ఆపర్చునిటీని వాడుకోవాలి. కంప్లీట్గా ముజఫరాబాద్ను కట్ ఆఫ్ చేయాలి. అంటే పీఓకేలో పాకిస్తాన్ యొక్క కంట్రోల్ను కట్ చేయాలి. ఆ తర్వాత గిల్గిత్ బాల్తిస్తాన్లో ఉన్న సిప్యాక్ ప్రాజెక్ట్ యొక్క పనులను ఆపేయాలి. పీఓకేలో స్టేషనే ఉన్న పాకిస్తాన్ ఆర్మీని తరిమి కొట్టేలా చేయాలి. ఈ విధంగా మనం పీఓకే ప్రజలతో ఎంగేజ్ అయితే మన ఇంట్రెస్ట్ను కాపాడుకోలేం. ఇక్కడ కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పినట్లు మనం పీఓకేను రీక్యాప్చర్ చేయడం ఈ టైంలో సాధ్యం కాదు. ఆల్రెడీ వెస్ట్ ఏషియాలో యుద్ధం ఉంది, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోతున్నాయి, గోల్డ్ ఇష్యూస్ ఉన్నాయి, స్టాక్ మార్కెట్ ఇష్యూస్ ఉన్నాయి. ఇటువంటి సమయంలో ఇండియా ఇంకొక యుద్ధాన్ని ఆఫర్డ్ చేయలేదు. మనకు పీఓకే మాత్రమే కావాలి, అక్కడి ప్రజలకు అవసరం లేదు. అక్కడి ప్రజల్ని మనం కలుపుకుంటే వాళ్ళకు తిండి పెట్టాలి, బట్టలు ఇవ్వాలి, అండ్ వాళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి. దాంట్లో ఎంతమంది పాకిస్తానీ సింపథైజర్స్ ఉంటారు అనేది మనకు తెలియదు. ఈ కాశ్మీర్ను, ఇండియన్ సైడ్ కాశ్మీర్ను మెయింటైన్ చేయడానికే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టాం. ఒకవేళ పీఓకేను ఇండియా ఆక్రమిస్తే చైనా రంగంలో దిగుతుంది. మా సిప్యాక్ ప్రాజెక్ట్ ఆగిపోయింది అని చెప్పి కావాలనే పాకిస్తాన్ ఆర్మీకు ఫండింగ్ చేస్తుంది. అమెరికా రంగంలో దిగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఇంకొక యుద్ధాన్ని ఆఫర్డ్ చేయలేము. పీఓకేలో ఉద్యమం జరగనివ్వండి. ఒకవేళ జాగ్ కమిటీ ఎన్నికల్లో గెలిచింది అనుకోండి, మెల్లిగా వాళ్ళతో ఎంగేజ్ అవ్వాలి. ఇండియాలో ఉగ్రవాదులు రాకుండా చూసుకోవాలి. ఇండియా యొక్క ఎకనామీ స్టెబుల్గా ఉన్నప్పుడు, జియోపాలిటికలీ మనం ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు, చైనా ఇతర ఇష్యూస్లో బిజీగా ఉన్నప్పుడు, చైనా ఒకవేళ తైవాన్తో యుద్ధంలో ఎంగేజ్ అయినప్పుడు మంచి సమయం చూసుకొని అక్కడ ఒక మిలిషియాస్ ద్వారా పాకిస్తాన్లో కూకు ప్లాన్ చేయాలి. ఆ తర్వాత మనం కొంచెంగా టెరిటరీస్ను ఆక్రమించాలి. డెఫినెట్గా పీఓకేను క్లైమ్ చేయాలి, రిక్లైమ్ చేయాలి. బట్ మంచి సమయం కోసం వెయిట్ చేయాలి. దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం. ఆల్రెడీ జీడిపి ష్రింక్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా కేయాస్ నెలకొంది. ఇరాన్ యుద్ధం ఆగేలా లేదు. నిన్న కూడా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పరస్పర దాడులు జరిగాయి. ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేస్తే ఇజ్రాయెల్ ప్రతిదాడి చేసింది. అహ్మద్ వాహిదీ ఐఆర్జీసీ యొక్క హెడ్ను చంపేశారు అనే వార్తలు వస్తున్నాయి. ఇండియా ఆల్రెడీ డిస్ప్లెజర్ను ప్రకటించింది. ఇంకెన్నాళ్ళు యుద్ధం చేస్తారు, 100 రోజులైనా కూడా యుద్ధం చేస్తున్నారని చెప్పి మనం ప్రపంచానికి యుద్ధం వద్దు, శాంతి ముద్దని పాఠాలు చెబుతున్నాం. అటువంటి సమయంలో మనం పీఓకేను ఆక్రమించడానికి లేదు. కాబట్టి సోకాళ్ళు ఎవరైతే ఎక్స్పర్ట్స్ చెబుతున్నారో
ఈ టైంలో ఇటువంటి అడ్వెంచర్స్ను పక్కన పెట్టి ఇండియన్ ఎకానమీ గురించి ఆలోచించాలి, స్టాక్ మార్కెట్ను ఎలా మళ్ళీ రికవర్ చేయాలి అనే దాని గురించి ఆలోచించాలి, పెట్టుబడుల గురించి ఆలోచించాలి, ఎఫ్ఐఐ ఇన్వెస్టర్స్ను ఎలా ఆకట్టుకోవాలి అనే దాని గురించి ఆలోచించాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, సెమీకండక్టర్ చిప్స్ గురించి ఆలోచించాలి. అంతే తప్పితే పీఓకేను ఆక్రమించుకుంటే అక్కడున్న 60 లక్షల మందిని ఏం చేయాలి? వాళ్ళను దొబ్బడానికి లేదు. దొబ్బితే హ్యూమన్ రైట్ యాక్టివిస్టులు ఇండియాలోనే తయారవుతారు. పాకిస్తాన్ వాళ్ళలో వాళ్ళే కొట్లాడి సావను. దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.